BS4 ఇంజన్ BS6 ఇంజన్ డిఫరెన్స్ ఏంటి అని మనతో పాటు రాజన్ గారు ఉన్నారు. గో బైక్ సర్వీస్ సెంటర్ లో ఉన్నాం, ప్రగతి నగర్ లో. డిఫరెన్స్ ఇంజన్ పార్ట్, ఇంజన్ స్పేర్ పార్ట్ కూడా తీసుకొచ్చాం, లైవ్ లో చూపిస్తా అని చెప్తున్నారు. దీని గురించి చెప్తా అని చెప్తున్నారు. మన గో బైక్ లో వీళ్ళకైతే 7 నుంచి 8 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. హలో రాజన్ గారు. హలో. ఒక్కసారి డిఫరెన్స్ చెప్తారా? చాలా మంది BS4 కావాలి, BS4 బాగుంటుంది, BS6 లో ప్రాబ్లం వస్తే షోరూమ్కి వెళ్ళాలి డైరెక్ట్ అంటారు. బట్ మీరేమంటున్నారు? మన గో బైక్ లో BS4 అయినా BS6 అయినా రైట్ గా చేస్తాం, మేము ఏదైనా చేస్తాం, మా టెక్నీషియన్ కి ట్రైనింగ్ కూడా ఇస్తా అంటున్నారు. ఒకసారి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఫస్ట్ ఒక అపోహ ఉంది, BS4 బెటర్ BS6 బెటర్ కదా అనేది. కానీ అది వాస్తవం కాదు. BS6 అడ్వాన్స్ టెక్నాలజీ అంతే. BS4 ఏంటంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళు చూస్తూ వచ్చారు, ఈజీగా రిపేర్ చేయగలుగుతారు, ఎక్కువ మందికి దాని గురించి నాలెడ్జ్ ఉంది. అది మాత్రమే ఒక్క తేడా. సో మెయిన్గా ఇప్పుడు టాపిక్ వచ్చి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఓకే, ఇంజన్ కానీ క్లచ్ గేర్ వర్కింగ్ ఇది సేమ్గానే ఉంటుంది. ఓకే, బట్ ఇంజన్ లోపలికి వెళ్ళే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ వెళ్ళే విధానమే చేంజ్ ఉంటుంది. ఓకే, సో BS4 లో వచ్చి మనకి కార్బొరేటర్ ఉంటుంది, ECM ద్వారా వెళ్తుంది అనమాట. ECM డిసైడ్ చేస్తుంది ఎంత ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ చేసి ఇంజన్ లోపలికి పంపించాలన్నది. ఇక్కడ ఏంటంటే కార్బొరేటర్ ఉంటుంది. BS4 దాంట్లో చోక్ ఉంటుంది. ఓకే, అంటే మనకి చోక్ అంటే ఏంటంటే సింపుల్ గా ఎయిర్ ని ఆపి పెట్రోల్ ని పంపించడం. అవును. ఓకే, సో చోక్ ఇచ్చేస్తే ఏంటంటే ఓన్లీ పెట్రోల్ వెళ్తుంది, మార్నింగ్ టైంలో ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. అవును, BS4 లో. అదే BS6 లో మీకు చోక్ అనేది ఉండదు. రైట్. ఓకే, దానికి ఏంటంటే ఒక సెన్సర్ ఉంటుంది, దాన్ని ఆటో చోక్ అంటాం. ఓకే, ఓకే, ఆటో చోక్ ఏం చేస్తుంది, టెంపరేచర్ ని డిసైడ్ చేసుకొని, బయట ఉన్న వాతావరణంతో టెంపరేచర్ డిసైడ్ చేసుకొని ఎంత ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ చేయాలనేది అది ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. అందుకే మీకు BS6 లో ఇనిషియల్ గా RPM ఎక్కువ ఉంటుంది. ఓకే, కొంచెం ఏదో యాక్సలరేట్ చేసినట్టుగా ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. అవును. సో ఇది సెకండ్ డిఫరెన్స్. అంటే BS4 లో మీకు చోక్ ఉంటుంది, దీంట్లో చోక్ ఉండదు, ఆటో చోక్ ఉంటుంది, అది మనకి బయటికి కనిపించదు. ఓకే, మూడోది, ఓకే, ఇక్కడ టోటల్ వాల్వ్ ఇప్పుడు మనం యాక్సలరేట్ చేసినప్పుడు ఈ మీకు ఇక్కడ ఓపెన్ అవడము క్లోజ్ అవడం కనిపిస్తుంది. ఇది క్లోజ్ అవడము అంటే ఎయిర్ తక్కువ అయిపోతుంది, పెట్రోల్ ఎక్కువ వెళ్తుంది. ఇక్కడ మీకు అట్లాంటి ఏది కనిపించదు. ఇక్కడ ఉండేది మీకు టోటల్ బాడీ ఉంటుంది. దీనికి ఏంటంటే ఇక్కడ చుట్టూ సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ డిసైడ్ చేసి చెప్తాయి మనకి ఓకే ఎంత మీరు యాక్సలరేట్ చేస్తున్నారో అంత యాక్సలరేషన్ ప్రకారం ఓకే ఇంత ఎయిర్ ఇంత ఫ్యూయల్ మిక్చర్ పంపించాలన్నది. సో ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎక్కువ మందికి ఎలక్ట్రికల్ ఐటమ్స్తోని సెన్సర్స్తోని డీల్ చేయడం రాకపోవడమే ఓకే వాళ్ళు చేసే ఈ ప్రమోషన్కి. అదర్వైజ్ BS6 వచ్చి ఏంటంటే ఈజీ టు హ్యాండిల్. మనకు డివైస్ ఉంటుంది, ఆ డివైస్ పెట్టేస్తే బండిలో ఏ ప్రాబ్లం, ఏ సెన్సార్ ప్రాబ్లం ఉంది అనేది ఈజీ టు డయాగ్నైజ్. సో మన దగ్గర ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నాలెడ్జ్ ఉంటుందా అండి? అవును, డెఫినెట్గా. అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చాకే కిందికి పంపిస్తారా, ఎలా ఇది? అవును, మన దగ్గరకు వచ్చిన టెక్నీషియన్ని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాము, వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు నాలెడ్జ్ లేదు, ట్రైనింగ్ ఐడెంటిఫికేషన్ అది చేస్తాము. దాని ప్రకారం వాళ్ళకి ఏమైతే ట్రైనింగ్ కావాలో అది నేర్పిస్తాము. లేదంటే అటువంటి ఉన్న వ్యక్తితోని కూర్చోబెట్టి